వెల్కమ్ టు A9 టీవీ. సోషల్ డెమోక్రటిక్ పార్టీ జాతీయ నాయకులు ఎంకే ఫయాజ్ ను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేయడం దారుణమని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ అబ్దుల్ సత్తార్ అన్నారు. ఈ మేరకు ఒంగోలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అబ్దుల్ సత్తార్ మాట్లాడుతూ ఎంకే ఫయాజ్ ను ఢిల్లీలో అక్రమంగా ఈడీ అరెస్టు చేయడం జరిగిందని, ఇది అప్రజాస్వామికమని, దీనిని సోషల్ డెమోక్రటిక్ పార్టీగా ఖండిస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి అసూద్ మౌలానా, ఒంగోలు నియోజకవర్గ అధ్యక్షులు కాజావలి, కందుకూరు నియోజకవర్గ అధ్యక్షులు చాంద్ భాషాలు పాల్గొన్నారు. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నిన్నటువంటి ఢిల్లీలో జరిగిన మన జాతీయ నాయకులు ఎంకే ఫైజీ గారిని ఎన్ఫోర్స్ డిపార్ట్మెంట్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది అప్రజాస్వామికం. దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం. అలాగే ఈరోజు అరెస్ట్ అయినందువల్ల మా నాయకుడు మేమేమి ఆశ్చర్యపోవడం లేదు, భయపడడం లేదు. ఎందుకంటే అరెస్టు కాకపోతేనే ఆశ్చర్యపడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో మనం చూసాము, ఎంతోమంది మంత్రులు ఎన్నో కేసులు ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీలు ఉన్నప్పటికీ, మాఫియాలో ఉన్నప్పటికీ, అలాగే మద్య మాఫియాలో ఉన్నప్పటికీ వాళ్ళు వాళ్ళ కొడుకులను కూతుళ్లను విడిపించుకోవడానికి మోడీ దగ్గర, కారు దగ్గర వంగి వాళ్ళకి లంచాల రూపంలో ఎలక్ట్రల్ బాండ్ పేరుతో కోట్ల రూపాయలు ధారదత్తం చేసి బయటకు వచ్చి ఇక్కడ నాయకులుగా చలామణి అవుతున్నారు. కానీ ఎస్డిపిఐ పార్టీ ఒక నిఖచ్చితమైన పార్టీ, ప్రణాళికబద్ధంగా సాగుతున్నటువంటి పార్టీ. అటువంటి నాయకుడిని అరెస్టు చేసి మా నిజాయితీని నిరూపించినందుకు మేము ఈడీ వారికి ధన్యవాదాలు. అలాగే సోదరులారా, కేంద్ర ప్రభుత్వ పాలన మనం చూస్తుంటే ఈడీ దాడులతోటి, ఐటీ దాడులతోటి అన్ని రాష్ట్రాలను తన చేతుల్లోకి తీసుకుంటుంది. ఇది మేము పూర్తిగా ఖండిస్తున్నాము. అలాగే ఈరోజు అరెస్టు ఎందుకు చేశారు? మేమేమి ఎమ్మెల్యేగా ఎక్కడ గెలవలేదే, మేము ఈ దేశంలో ముఖ్యమంత్రులు అవుతామని ఎక్కడ ప్రకటన చేయలేదే. మరి చిన్న పార్టీ, ఒక జాతీయ పార్టీ ఎస్డిపిఐ పార్టీని చూసి మోడీ, అమిత్ షాలు ఎందుకు భయపడుతున్నారో కాస్త సెలవు ఇవ్వాలి. అలాగే మా పార్టీ ఒక నిబద్ధత కలిగినటువంటి పార్టీ, ఖచ్చితంగా మేము దీన్ని ఎదుర్కొంటాము. మీరు ఒక ఎంకే ఫైజీ గారిని అరెస్టు చేశారు. రాబోయే కాలంలో వందల ఫైజీలు తయారవుతారని నేను తెలియజేసుకుంటున్నాను. అలాగే ఎన్ఏ దాడులకు మేము భయపడము. ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో శాంతి సౌభాగ్యాల కోసమే మేము కష్టపడుతున్నాము, కృషి చేస్తున్నాము. అలాగే రేపు మార్గాపురంలో చంద్రబాబు గారు వస్తున్నారు 8వ తేదీ. అయ్యా చంద్రబాబు గారు, మీరు వక్ఫ్ బోర్డు గురించి మీ వైఖరి ఏందో ఈ రోజు వరకు కూడా తెలియజేయలేదు. మీరు ఖచ్చితంగా తెలియజేయాలి. లేని పక్షంలో రాబోయే స్థానిక ఎన్నికల్లో మేము ఖచ్చితంగా పోటీ ఇస్తాము. ఇక్కడ ఒక సామాన్య మానవుడు ఒక ఎమ్మెల్యేగా గెలుస్తాడని కూడా నేను మీకు హెచ్చరిస్తున్నాను.